హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు టుడే రెసిపీ వచ్చేసి బేబీస్ రెసిపీ. 6 to 12 months బేబీస్ వరకు వెయిట్ గెయిన్ బాగా అవుతారండి. రాగి పౌడర్. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నామండి. ఒక చిన్న గిన్నె తీసుకొని ముందుగా చూపించిన రాగి పిండి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇంటూ 2 స్పూన్స్ అయితే తీసుకొని ఇలా వేసుకున్నాము. చాలండి, పిల్లలకి మాత్రం సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఫస్ట్ హీట్ వాటర్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాము. ఇలా జస్ట్ మ్యాష్ చేస్తే సరిపోతుంది. ఉండలు లేకుండా చూసుకుంటే మనం వేసుకునే దాంట్లో కూడా ఎక్కువ ఉండలు కట్టదనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఇంత కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి అడుగంటకుండా ఉంటుంది మీకు. ఫస్ట్ బౌల్ స్టవ్ మీద పెట్టుకుందాము. దీనిలో 250 ml వరకు వాటర్ పోసుకున్నాము. సరిపోతుంది మనకి. చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. కొంచెం వాటర్ లైట్ హీట్గా అయినప్పుడు మనం మిక్స్ చేసుకున్నది వేసుకోవాలన్నమాట. లైట్గా వాటర్ అయితే హీట్ అయినాయండి. ఇలా మనం ఫస్ట్గా కలుపుకున్నది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. పిల్లలకి చాలా చాలా బలంగా ఉంటుంది. గుడ్ రెసిపీ అండి. కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. తెలుసు కదండి మీకు, రాగి జావ మనం ఎలా తయారు చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే తయారు చేసుకోవాలి. చూడండి, లైట్గా మరుగుతుంది కదా, మనం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటుకుని ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా కొంచెం బెల్లం యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్, అది మీ ఇష్టము. కొంచెం బాగుంటుంది, వాళ్ళకి తినడానికి కూడా కొంచెం నోటికి బాగుంటుంది అన్నమాట. మ్యాష్ చేసి కూడా వేయచ్చు, మామూలుగా ఇలా అయినా వేయచ్చు. ఎలాగో వాటర్ బౌల్ అయిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి ఎలాగా మరుగుతున్నాయో. మా పాప అయితే ఫుడ్ ఎప్పుడు పెడతారు మమ్మీ, నేను ఎప్పుడు తినాలి అనుకుని పడుకొని ఉంది. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర అయితే పడిపోయిందండి. ఇంకొంచెం చిక్కగా అయితే కొంచెం వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది, కొంచెం జారకుండా ఉంటుంది. కొంచెం అయితే సరిపోతుంది. ఓకే, మన రెసిపీ ఎంత దూరం వచ్చిందో చూద్దాం కదండి. ఇంకో 2 minutesలో అయితే అయిపోతుంది. మా బేబీ అయితే నన్ను పిలుస్తుంది, అమ్మ తొందరగా రా నాకు ఫుడ్ పెట్టని. చూడండి, ఇలా టీవీలో మన ఫోన్లో చూపించే బదులు టీవీలో ఇలా పెట్టి చూపిస్తే బెటర్ అండి. ఐస్కి ఎఫెక్ట్ ఉండదు. ఫోన్లో మాత్రం అసలు అలవాటు చేయొద్దు. చూడండి ఎలా చూస్తుందో. ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలండి. పైన వైట్ లేయర్ వస్తుంది కదా, అది మంచిగా ఉండదన్నమాట. మనం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా మరుగుతుంది కదా, ఇంకా మనం ఇంకా 2 minutesలో అయిపోతుంది అన్నమాట. జస్ట్ కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటదు, ఉండలు కూడా కట్టదన్నమాట. పైన లేయర్ వస్తుంది కదా, అది కూడా ఉండదు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి. చూడండి కొంచెం ఇవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం.
కొంచెం ఇలా చిక్కగా అయితే చాలు. మన తర్వాత తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అదే ఉండి కట్టేస్తుంది అనమాట. అంటే కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. సో ఇలాగైతే సరిపోతుంది బేబీస్కి. కొంచెం ఫస్ట్ నుండి కొంచెం ఒక స్పూన్ నుండి అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే బాగుంటుంది. ప్రిపేర్ చేసింది అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకున్నామండి. చేసేసుకున్న తర్వాత ఆప్షనల్ నెయ్యి అండి. నెయ్యి యూస్ చేసే వాళ్ళు చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుంది, అలవాటు అవుతారు. కొంతమంది పిల్లలు అసలు నెయ్యి అనేది తినరు. జస్ట్ మనం లైట్ ఆ ఫ్లేవర్కి అలా వేస్తే బాగుంటుంది అనమాట. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాసేపు ఇలా కలుపుతూ ఉండండి. వైట్ లేయర్ లాకుండా ఉంటుంది. మనం వదిలేస్తే మాత్రం వైట్ లేయర్ కట్టి మా పిల్లల గొంతు గడ్డి పడుతుంది అనమాట. ఇలా కలుపుతూ చల్లారే వాళ్ళకి ఇలా కలుపుతూ ఉండండి, సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట. ఇంత ఎమ్మీగా టేస్టీగా తింటారు, ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఇలా డైలీ మార్నింగ్ టైం పెడితే చాలు. ఈవినింగ్ టైం పెట్టినా పర్లేదు, కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ పెడితే బాగుంటుంది. ఏదైనా మంచిగా చేసి మార్నింగ్ టైం మాత్రం ఇలా పెడితే పిల్లలకి డైజెషన్ అవుతుంది, ఫ్రీ మోషన్ కూడా అవుతుంది, బాగుంటుంది అన్నమాట. దానికి విజిల్ బహుమతిగా దొరకాలంటే మీరు మాకు సాయం చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఆ కొండ ఎక్కడుందో కనిపెట్టాలి. మీకు ఆ కొండ ఎక్కడుందో తెలుస్తుందా? ఇష్టంగా తింటారు. ఎక్కడుంది? డోరా, కొండ అక్కడుంది, చూసావా?